హాయ్ అండి, మేక నెద్దడు ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కాస్త ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వేగినాక ఒక చిన్న టమాటో సన్నంగా తరిగి వేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే ఈజీగా పెట్టవచ్చు. ఎందుకంటే మటను అంతగా తినరు. అలాంటి పిల్లలు ఇట్లా నెద్దడి వేపేసి పెట్టినట్లయితే చక్కగా తినేస్తారు. కొద్దిగా సాల్ట్, పసుపు, పిల్లలకి పెట్టేటప్పుడు కాస్త కారం బంద్ చేసి మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. 2 నెదర్లు అయితే తీసుకున్నాను. ఆయిల్ సరిపోకపోతే మధ్యలో కూడా మీరు వేసుకోవచ్చు. మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. బాగా కలుపుతూ మనం కలుపుతూ ఉంటే అది మెత్తగా అయిపోయి చక్కగా ఎగిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా తినొచ్చు. కాకపోతే కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. కారము 1 స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకున్నాను. నాన్ వెజ్లో నెదడు బాగా స్మెల్ వస్తుంది. అందుకనే మసాలా అనేది వేసుకోవడం మంచిది. గరం మసాలా దాంట్లో నేను మిరియాల పొడి, లవంగ, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, సోంపు వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగేసుకొని చూసారు కదా, చాలా మెత్తగా అయిపోయింది. అడుగు అంటకుండా వేపుతూనే ఉండాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అడుగు అనేది అంటదు. చాలా టేస్ట్గా ఉందండి. పిల్లలే కానీ పెద్దలే కానీ చపాతీతో కానీ రైస్తో కానీ ఒట్టిగా ఇలా తినొచ్చు. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్. బాయ్ అండి.